ఈ సంక్రాంతికి మా ఇంట్లో చేసిన పిండి వంటలేంటో చూసేద్దామా? ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా ఊర్లో మాత్రం తప్పకుండా చేసేది గట్టి గారెలు. మినప గారెలు తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటాయి. అన్నీ కూడా కరకరలాడుతూ గుమగుమలాడే నేతి అరిసెలు. మాకైతే తప్పకుండా ఎర్ర బెల్లంతోటే చేస్తారు. తెల్ల బెల్లంతో చేస్తే మాత్రం అలవాటైపోయి రుచిగా అనిపించదు. కమ్మటి కరకరలాడే కారం బూందీ, గోధుమ పిండితో బోలుగా పొంగి కరకరలాడే బెల్లం గవ్వలు ఎన్ని రోజులైనా కూడా కరకరలాడుతూనే ఉంటాయి, గట్టిపడిపోయి మెత్తబడిపోకుండా. ఇక ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాము. ముందు మినపగారెల కోసం పొట్టు మినపప్పును తీసుకొని బాగా రాత్రంతా నానబెట్టుకొని ఉదయం నీట్గా కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలి. దానిలోకి తడి ఉండకూడదు, తేమ ఆరిపోకూడదు. అలా చక్కగా ఆరబెట్టుకోవాలి. తడి ఉందంటే మళ్ళీ పిండి పలచనైపోయిద్ది, మనకి గారె కరకరలాడకుండా మెత్తగా అయిపోయి బూజు వచ్చేస్తాయి. ఇక అందులోకి కరివేపాకును కూడా ఆరబెట్టుకొని ఇందులోకి కారం కోసం పచ్చిమిర్చి, అల్లము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కావాలంటే 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి వాసన, ఫ్లేవర్ కూడా తగిలిద్ది. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇక తడి ఆరిపోయి తేమగా ఉన్న మినప్పప్పుని అందులోకి కావాలంటే మనం పెసరపప్పు, శనగపప్పు, కాకపోతే 1 కప్పు మినపప్పు తీసుకుంటే దానికి పెసరపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 2 కలిపి 1/2 కప్పే ఉండాలి. ఈ మినపప్పుని మాత్రమే కచ్చాపచ్చాగా, అసలు ఆ మినపప్పు బ్రేక్ అవ్వాలి అంతే, పిండి అయిపోకూడదు. కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ చక్కగా గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బుకుంటే చాలా బాగుండిద్ది. ఇక మనం రుబ్బుకున్న కారము, ఇంకా పక్కన నానబెట్టుకున్న పప్పులు, పెసరపప్పు, శనగపప్పు డైరెక్ట్గా వేసుకొని పిండి కలుపుకొని ఇలా చెక్కల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాలడానికి మాత్రం బాగా టైం పడతాయి. ఇది అన్నీ ఒకే షేప్లో రావడానికి, ఈ చెక్కలు మేక్ చేయడానికి మనం చేయించుకోవచ్చు ఏదైనా చెక్కతోటి. అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. పర్ఫెక్ట్గా కాలి కొంచెం మనకి ఆ కాలకుండా ఉంది అంటే మాత్రం ఆ మెత్తగా ఉండిపోయి వెంటనే బూజు పట్టేస్తాయి. ఎందుకంటే ఓన్లీ మినపప్పు కాబట్టి. చక్కగా మీడియం ఫ్లేమ్లో, మరీ హై కాదు, మరీ లో కాదు. మనకి నార్మల్గా ఇంట్లో వాడే గ్యాస్ స్టవ్లు అయితే ఫుల్ హై ఫ్లేమ్లో ఉంచేసి కాల్చుకోవచ్చు. ఇలా బాగా కాల్చుకుంటే మాత్రం 2 నెలలైనా కూడా నూనె వాసన రావు. ఇంకా ఆ కరకరలాడే క్రిస్పీనెస్ కూడా తగ్గిపోదు. అంత రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా తింటారు అంత ఇష్టంగా. ఎప్పుడూ చేసుకునే రొటీన్ చెక్కలు, ఈ పప్పు చెక్కలు అని బియ్యపిండి చెక్కలు కాకుండా ఇవైతే మాత్రం చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక తర్వాత రెసిపీ వచ్చేసి అరిసెలు. అరిసెల కోసం 24 అవర్స్ మినిమం రేషన్ బియ్యం అయితే నానబెట్టుకొని పొద్దున, సాయంత్రం ఒక 2 సార్లు కడిగి పెట్టుకుంటే నీళ్లు వాసన రాకుండా ఉంటాయి. అలా కడిగి పెట్టుకున్న నీళ్ళని మాత్రమే వంపేయాలి. తడిపిండి కోసం కూడా మనం కంప్లీట్గా డ్రై చేసేయకూడదు. బియ్యం అంతా ఆరిపోకూడదు. తేమ, తడి అలానే ఉండాలి. ఒక నీళ్ళు వంపేసి అలానే గ్రైండ్ చేయించుకొని దీనిలో బెల్లం పిండి ఏదైనా కూడా మనం కేజీ బియ్యం తీసుకున్నామంటే కేజీ బెల్లం పడుతుంది. పెద్దవాళ్ళ మెజర్మెంట్స్ వేరేగా ఉంటాయి, కానీ ఏదైనా కూడా బెల్లం క్వాలిటీని బట్టి మనం కేజీ బెల్లం తీసుకున్నాము అంటే పిండి మాత్రం 2 కేజీలు పెట్టుకుంటే అసలు ఎటువంటి భయము లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, మన పిండి ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇక ఇలా గ్రైండ్ చేసిన పిండిని సన్నగా ఉండే జల్లెడతో జల్లించుకొని ఆ తేమ పోకుండా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనం చేసుకోవడానికి ఇంకో 10 నిమిషాలు, పావు గంట టైం పడుతుంది కదా. ఈలోగా పిండి ఎండిపోకుండా ఉంటుంది. పాకమంతా పట్టిన తర్వాత పిండి ఎక్కువ ఉంటే మాత్రం నీడలో తడి ఆరేంత వరకు ఆరబెట్టుకుంటే చక్కగా ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఇక బెల్లం కరిగించి ఫిల్టర్ చేసుకొని, బెల్లంలో కూడా వేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా ఫిల్టర్ చేసుకొని పాకం పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు వీడియోలో ఏం చూపిస్తున్నారంటే కేజీ బెల్లంకి జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ పోయండి అంటున్నారు. కానీ కనీసం 1/2 లీటర్ నీళ్లు పోసి పాకం బాగా ఉడికితే మనం చేసే ఏ రెసిపీ అయినా కూడా రుచిగా ఉంటుంది. అరిసెల కోసం ఇలా మొత్తం కూడా దగ్గరకు వచ్చేసి కాస్త గట్టిగా అయ్యేంత వరకు పాకం పెట్టుకొని, ఇంకా మనకి పాకం అయ్యింది అన్నప్పుడు అందులో కాస్త నెయ్యి వేసామంటే స్టవ్ మీదే ఉన్నా కూడా పాకం ఇంకా ముదరకుండా ఉంటుంది. ఇలా సాగుతూ దగ్గరకు వచ్చి గట్టిగా అయ్యాక దానిలో నెయ్యి కూడా వేసేసుకొని మంట ఫ్లేమ్ అలానే ఉంచుకొని మనం పిండి కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు వీడియోస్లో అందరూ స్టవ్ ఆఫ్ చేసి రకరకాలుగా చూపిస్తున్నారు, అసలు రెసిపీని తీసేస్తున్నారు. బట్ ఒరిజినల్ రెసిపీ ఎప్పటి నుండో చేసేదైతే ఇలానే, ఇంకా మరీ జారుడుగా లేకుండా చూసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇలా చలిమిడి రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలిమిడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏటవాలుగా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ వేడి మీద మూత పెట్టినప్పుడు మనకి వాటరు ఏదైతే ఆవిరి వస్తుందో ఆ ఆవిరి నీళ్లు పడిపోతే చలిమిడి పల్చగా అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసుకొని మనం పిండి కలుపుకొని చలిమిడి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనకి లడ్డుగా అయ్యేట్టు, ఆరిపోయాక కూడా ఇలానే ఉంటుంది. కాస్త వేడిగానే ఉండగా అయితే చివర్లు మనకి నొక్కులు పోకుండా ఉంటుంది. బాగా సాగిపోతూ ఉంది చలిమిడి అంటే మాత్రం కంప్లీట్గా ఆరనిచ్చేసినా కూడా ఇలా అయిపోయిద్ది. అస్సలు వేడి లేకుండా ఆరనిచ్చేసి నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా చేసుకునేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంచి మన చేతులకి నెయ్యి రాసుకొని చక్కగా అరిసెల్లాగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి నెయ్యి వేడైన తర్వాత ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పొంగిన తర్వాత రెండు వైపులా కాల్చి ప్రెస్ చేసుకుంటేనే అరిసెలు అవుతాయి. సో ఇలా గరిటెలు తీసుకొని కానీ ఇప్పుడు ప్రెస్ చేయడానికి చాలా వెరైటీ ఐటమ్స్ వస్తున్నాయి. అలా కానీ మనం ఒత్తుకొని అరిసెని ఆరబెట్టుకోవాలి. మరీ పల్చగా చేస్తే చూడ్డానికైనా తినడానికైనా బాగున్నట్టు అనిపిస్తే కానీ నెక్స్ట్ డేకి చల్లారిపోయిన తర్వాత బాగా గట్టిగా ఉంటాయి. అలా అని పాకం లేతగా చేసుకుంటే మాత్రం అరిసె షేప్ ఉండకుండా అసలు పట్టుకుంటేనే విరిగిపోయేట్టు, తినడానికి కూడా రాకుండా పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్గా పాకం ఉండి మనకి తినడానికి కూడా మెత్తగా ఉండాలి అంటే ఈ పాకం సరిపోతుంది. ఇంకా కొంచెం మనం లావుగా కూడా చేసుకుంటే తినడానికి మెత్తగా ఉంటాయి. ఎక్కువ పల్చగా చేశారు అంటే ఆ నూనెలో కాగిపోయి నూనెైనా నెయ్యి అయినా బాగా కాలిపోయి లోపల పిండి లేకుండా ఉండి మనకి గట్టిగా ఎండిపోయినట్టు ఉంటాయి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక బూందీ చేయడం కోసం మేమైతే 1 కప్పుకి 1 కప్పు ఈక్వల్గా శనగపిండి, బియ్యపిండి, తడి బియ్యపిండే యూజ్ చేస్తాము. కావాలంటే ఇంకా హాఫ్, పావు ఇలా కూడా వేసుకుంటారు. కాకపోతే శనగపిండి మనకి రెగ్యులర్గా తిన్నప్పుడు చాలా హెవీ ఫీలింగ్ ఉండిద్ది కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా సరిపడట్లేదు. ఈవెన్ పిల్లలకి కూడా గ్యాస్ట్రిక్స్ అలా ఉంటూనే ఉంటున్నాయి. కాలం మారిపోయి మనం ఇంట్లో చేసుకునేది ఇంకా హెల్తీగా మనకి కావాల్సింది క్రిస్పీగానే కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో వేసుకొని సోడా ఉప్పు ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. ఇలా జారుడుగా ఉండేటట్టు వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా చేసుకొని బూందీ చేయడానికి బాగా హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని నూనె బాగా కాలిపోతూ ఉండాలి. అన్ని వంటలు చేసినట్టు కాదు, ఇందులోనే ఉండిద్ది బూందీ పొంగడానికి ట్రిక్. బాగా కాగుతున్న నూనెలో వేస్తే మాత్రమే బూందీ పొంగుతాయి. ఇంకా ఈ బూందీ గరిటె తీసుకొని పిండి కూడా అందులో వేసుకొని, పిండి ఎక్కువ తిక్కుగా ఉన్నా కూడా బూందీ పొంగవు. గరిటెలో పిండి వేశాక మనం తిప్పే విధానము, ఇంకా ఆ గరిటెకి ఉన్న హోల్స్కి కొత్తవైతే కింద నొక్కులుగా ఉంటాయి. ఆ నొక్కులు ఉన్నప్పుడు బూందీ రౌండ్గా లేకుండా తోకలుగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఊర్లో ఎప్పుడైనా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా బూందీ ఉండాలనుకుంటారు. ఇంకా సోడా ఉప్పు అయితే వేయము. సోడా ఉప్పు వేస్తే కొంచెం నూనె ఎక్కువ పీలుస్తూ ఉండిద్ది. ఇలా బూందీ చక్కగా ఫ్రై చేసుకొని కాలిన తర్వాత ఆ బూందీలోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిఠాయి కోసం సపరేట్ చేసుకున్నాను. దీనిలో పిండి కొలతలు కాదు, బూందీ 2 గిన్నెలు ఉంది అంటే 1 గిన్నె వరకు బెల్లం పడుతుంది. అలా మెజర్మెంట్ చేసుకొని మనం ఎంత మిఠాయి చేసుకోవాలో చూసుకొని దాదాపు అరిసెల పాకం బూందీ పాకం ఒకేలాగా ఉంటుంది. బూందీది ఇంకా 1 సెకండ్ ఉంచుతారు. అలా పర్ఫెక్ట్గా పాకం అయిన తర్వాత వేరే గిన్నెలోకి ఈ బూందీ పెట్టుకున్న గిన్నెలోకి పాకం తెచ్చి వేసి దాన్ని వెంటనే ఫాస్ట్గా మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా ఒత్తేస్తే మనకి మిఠాయి అచ్చులాగా అయిపోతుంది. లడ్డు కావాలంటే మాత్రం చేతులకి తడి చేసుకొని ఆ వేడివేడి మీదగానే పైన కొంచెం ప్రెస్ చేసేసి మళ్ళీ తర్వాత ఇంకొకసారి ఒత్తుకోవాలి. కానీ ఈ కరకరలాడే బూందీకి ఆ వేడివేడి మీద చేయటం కూడా కష్టము, తర్వాత తినడం ఇంకా కష్టము, పిల్లలకి తినడానికి రాదు. అందుకని ఈ పాకంకైతే చక్కగానే వస్తుంది.
కానీ ఇలా అచ్చులాగా వేసుకున్నదైతే తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. కాస్త సెట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. వెంటనే వేయగానే కట్ చేస్తే ఇరిగిపోతుంది. మిఠాయి తర్వాత రెండిటికి ఒకటే బూందీ, కారం బూందీ మిఠాయి రెండిటికి ఒకేలా ఫ్రై చేసుకుంటాము. ఇక ఇందులోకి కారం బూందీ కోసం బూందీలో ఉప్పు, కారము, జీలకర్ర పొడి, నెయ్యి ఇవన్నీ యాడ్ చేసి ఇంకా మనకి టేస్ట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, చిప్స్, బిస్కెట్స్, అటుకులు, కరివేపాకు, ఇక దానిలోకి మనకి ఏది ఇష్టపడితే అవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తే బూందీ కూడా రెడీ. మీకు ఈ రెసిపీస్ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.